హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నవీన్. మీరు చూస్తున్నారు లైట్ యువర్ బ్రెయిన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ సిలోజిజం. వాట్ ఈస్ సిలోజిజం అంటే ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సిలోజిజం క్వశ్చన్ అనుకోండి. ఇది క్వశ్చన్ ఇది ఆప్షన్స్. ఓకే, అయితే సిలోజిజం అంటే ఏంటి అని అంటే, ఇచ్చిన స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని లాజికల్గా కంక్లూజన్ కరెక్టా కాదా అని చెప్పడమే సిలోజిజం. సో ఈ సిలోజిజం క్వశ్చన్స్ని చేయడానికి మనకు వెయిన్ డయాగ్రామ్స్ కావాలి. వెయిన్ డయాగ్రామ్స్ ఎందుకు అని అంటే, మైండ్లో చేయడం వల్ల చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ మనం మైండ్లో చేద్దాం, ఏమైందో చూద్దాం. ఆల్ ఏ ఆర్ బి అంటున్నాం అంటే మొత్తం ఏ బి అట, అండ్ సమ్ బి ఆర్ సి అంట. కొన్ని బి ఏమో సి అంట. ఇప్పుడు కంక్లూజన్కి వస్తే సమ్ ఏ ఆర్ సి అంటే కొన్ని ఏ సిఏ అవునా కాదా అని అడుగుతాను. మొత్తం ఏ బి అన్నప్పుడు సో కొన్ని బి కూడా సి అంట. సో మనం ఏమనుకుంటాం, ఏ కూడా సి అయితే అంటే మొత్తం ఏ బి అయినప్పుడు ఏ కూడా సి అయితే సో ఇది రైట్ అని అనుకుంటాం. బట్ ఇది రాంగ్. ఎందుకంటే మనం కన్ఫామ్గా చెప్పలేమన్నట్టు. ఏంటి, మొత్తం ఏ బి అయితే కొన్ని బి సి అయితే, కానీ మొత్తం ఏ బి అయినాయి అని చెప్పాను కదా, కొన్ని ఏ కానివి కూడా ఉంటాయి బీలో, అవి సి అయినాయి అనుకో, అప్పుడు నువ్వు సమ్ ఏ సి అని ఎట్లా చెప్తావు? సో చెప్పలేవు కదా. సో ఇది రాంగ్ అయింది. అందుకే మైండ్లో చేయడం వల్ల చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ని క్లియర్ చేసి క్లారిటీగా అర్థం చేసుకోవడానికి ఈ వెయిన్ డయాగ్రామ్స్ అనేవి యూజ్ అవుతాయి. వెయిన్ డయాగ్రామ్స్ ద్వారా ఈ స్టేట్మెంట్స్ని మనం డయాగ్రామ్స్ రూపంలో రిప్రజెంట్ చేస్తాం అండ్ చేసి ఈ కంక్లూజన్స్ రైట్ ఆర్ రాంగ్ అని కనుక్కుంటాం అంతే. సో మనకేంటి, వెయిన్ డయాగ్రామ్స్ వల్ల మనకి క్లారిటీ దొరుకుతుంది. అంటే మన స్టేట్మెంట్స్ క్లారిటీగా మనం డయాగ్రామ్స్ ద్వారా రిప్రజెంట్ చేయగలుగుతాం. మనం క్లారిటీగా కంక్లూజన్ని రైట్ ఆర్ రాంగ్ అని చెప్పగలుగుతాం విత్ ప్రూఫ్ అన్నట్టు. సో వెయిన్ డయాగ్రామ్స్ ఆర్ ఇంపార్టెంట్. మైండ్లో చేయడం వల్ల ఏం చేస్తాం, మనము చాలా ఆలోచిస్తాం. అంటే గెస్ వర్క్ చేస్తాం అన్నట్టు. గెస్ వర్క్ కాదు మనకు కావాల్సింది ఎగ్జామ్లో. మనకు కావాల్సింది ప్రూఫ్ కావాలి, క్లారిటీ కావాలి. సో ఇది ఇంపార్టెంట్. అయినా మనకి వెయిన్ డయాగ్రామ్స్ వల్ల ఏమవుద్ది అని అంటే, స్పీడ్గా చేయగలుగుతాం. ఇలా ఇప్పుడు నేను ఆలోచించినట్టు ఏ ఆల్ ఏ మొత్తం ఇది 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 సగం ఇది ఇట్లా ఆలోచించే వరకు నీకు ఎగ్జామ్లో టైం ఉండదు. సో వెయిన్ డయాగ్రామ్స్ ఇలా కూడా యూజ్ అవుతాయి. వెయిన్ డయాగ్రామ్స్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఇప్పుడు వెయిన్ డయాగ్రామ్స్లో సమ్ని ఎలా రిప్రజెంట్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఏ ఆర్ బి అని అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే ఈ సర్కిల్ లాగా రాసుకుందాం. ఏ, ఈ సర్కిల్ ఏంటి ఏ, అండ్ ఇట్లా రెండు కలిపి రాయండి. ఈ సర్కిల్ ఏంటి బి. సో ఇప్పుడు ఈ వీళ్ళిద్దరిని ఇలా కలిపి రాశాను కదా, ఇదే సమ్ అన్నట్టు. ఇక్కడ ఉంది కదా సమ్ ఏ బి అంటే ఈ సర్కిల్ అనేది ఏ, ఈ సర్కిల్ అనేది బి. సో వీళ్ళిద్దరి మధ్యలో ఇట్లా కంబైన్ ఒకటి వేసాను కదా, ఇదే సమ్ అన్నట్టు. ఈ షేడెడ్ ఏరియా వేసాను కదా, అది సమ్. ఇట్లా రిప్రజెంట్ చేసుకోవాలి అంతే. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ సిఆర్ డి అని అన్నాడు అనుకోండి, ఏం చేస్తాం, సేమ్ సీని వేస్తాం, మళ్ళీ డీని కూడా వేస్తాం, ఇద్దరిని కలిపేస్తాం కొంచెం. సో సమ్ ఉంది అంతే. సమ్ని ఇలా కలిపి రిప్రజెంట్ చేస్తాం అంతే. ఒకవేళ ఆల్ అయితే ఎలా రిప్రజెంట్ చేయాలని అంటే, ఆల్ ఏ ఆర్ డి అని అన్నాడు, అప్పుడు ఎలా రిప్రజెంట్ చేయాలి, ఏని ఇది ఏ, ఈ సర్కిల్ ఏ, ఆల్ ఏ పెద్ద సర్కిల్ వేసి డి పెట్టాలి. ఏంటి ఇది ఎట్లా రిప్రజెంట్ చేస్తున్నాం, ఆల్ ఏ, ఏ ఉంది కదా, ఏ మొత్తం సర్కిల్ డి లోపల ఉంది. గమనించినావా, ఆల్ ఏ ఆర్ డి కదా, సో ఏ సర్కిల్ మొత్తం డి లోపల ఉంది, అట్లా రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ సి ఆర్ జి అని అన్నాడు అనుకోండి, ఇది సి అనే కాదు ఏమని ఇస్తాడు, ఆల్ బఫెల్లోస్ ఆర్ హ్యూమెన్స్ అట్లా ఇస్తాడు. ఎట్లా ఇస్తాడు, మనకి సిలోజిజమ్స్లో ఇట్లా జనరల్ లైఫ్కి సిలోజిజంకి సంబంధం లేదు, వాళ్ళు ఎలా అయినా ఇస్తారు రిలేషన్. ఆల్ సి ఆర్ జి అని అన్నాడు కదా, సో సి ఒక సర్కిల్ వేసిన, ఇది సి సర్కిల్ అండ్ జి సర్కిల్, మొత్తం సి సర్కిల్ మొత్తం జీ లోపల ఉంది. సో ఆల్ సి ఆర్ జీ ఇలా రిప్రజెంట్ చేస్తారు అంతే. ఇది వేరేం చెప్పాను కదా, ఒకసారి ఇంతకుముందు క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయొచ్చు సింపుల్గా చూద్దాం. ఇది క్వశ్చన్, స్టేట్మెంట్స్ ఇచ్చాడు, కంక్లూజన్స్ ఇచ్చాడు అండ్ ఆప్షన్స్ ఇచ్చాడు. సో మన స్టేట్మెంట్ చూద్దాం. స్టేట్మెంట్ చూస్తే ఆల్ ఏ ఆర్ బి, నేను ఆల్ ఏ ఆర్ బి ఎలా రిప్రజెంట్ చేయాలని చెప్పిన, ఇది ఏ ఓకే, అండ్ బి, ఏ మొత్తం బి లోపల ఉన్నది. ఈ సర్కిల్ ఏంటి, పెద్ద సర్కిల్ బి, ఏ మొత్తం బి లోపల ఉంది, ఆల్ ఏ ఆర్ బి, ఆల్ ఏ ఆర్ బి. సో ఇక్కడ సెకండ్ సర్కిల్ ఏంటి, సమ్ బీఆర్ సి, సమ్ బీఆర్ సి. సో బీకి సికి ఇలా పెట్టింది, వీళ్ళిద్దరి మధ్య సమ్ ఇది. ఓకే, ఈ స్టేట్మెంట్స్ని రిప్రజెంట్ చేసిన
సేమ్ కంక్లూజన్ కూడా ఇప్పుడు యాహ్, సమ్ సి సమ్ ఏ ఆర్ సి అని అన్నాడు కదా! సో, సమ్ అంటే ఎలా ఉండాలి మనకి జనరల్‌గా ఇట్లుంటది కదా! సమ్ ఏ ఆర్ సి ఇట్లుందా ఈ దీంట్లో ఏకి, సికి రిలేషన్ ఏమైనా ఉందా? అంటే ఇట్లా కనెక్షన్ ఉందా? 2 కలిపి అంటే అంటే సమ్ అంటే ఏం లేదు. వీళ్ళిద్దరి మధ్యలో ఇట్లా ఒక లైన్ ఉందనుకోండి. సో, దాన్ని సమ్ అంటాం. ఉందా? ఈ డయాగ్రామ్‌లో స్టేట్మెంట్ ప్రకారంగా ఈ డయాగ్రామ్ ఏసినాం. ఉందా? లేదు కదా! సో, రాంగ్. ఈ కంక్లూజన్ అనేది రాంగ్ ఫస్ట్ ఇది. సో, సి ఈజ్ డి. సారీ సి ఆర్ బి. సమ్ సి ఆర్ బి. సికి, బికి కనెక్షన్ ఉందా? చెక్ చేయండి. కనెక్షన్ ఉంది. ఎందుకంటే ఇది కనెక్షన్ ఉంది కదా! సో, రైట్. అంటే సేమ్ మనం స్టేట్మెంట్ ఏసినాం. సేమ్ కంక్లూజన్ కూడా ఇస్తాం. కంక్లూజను దీని ప్రకారంగా స్టేట్మెంట్ ప్రకారంగా ఉందా లేదో చెక్ చేసినాం. ఈ సమ్ ఏ ఆర్ సి అని అన్నాడు. ఏకి, సికి ఇట్లా, ఇట్లా, ఇట్లా కలిసినట్టుంటే అప్పుడు ఇది రైట్ అయ్యేది. లేదు కాబట్టి రాంగ్. సికి, బికి సమ్ సి ఆర్ బి. సికి, బికి కలిసినట్టుంది కాబట్టి రైట్ అంతే. ఏంటి ఓన్లీ 2 ఫాలోస్ కాబట్టి అంతే. ఇది ఆప్షన్ బి ఓన్లీ 2 ఫాలోస్ ఆన్సర్ అంతే. మనం ఇంకొన్ని క్వెషన్స్ సాల్వ్ చేద్దాం. అప్పుడు ఈజీగా చేయొచ్చు. ఓకే. ప్రతి దానికి ఇట్లా ఆప్షన్స్ ఏం రాయలేదు. మనం జస్ట్ కంక్లూజన్ రైటా, రాంగా అదొక్కటి కనుక్కుందాం సరిపోద్ది. సమ్ ఓకే. ఫస్ట్ క్వెషన్ ఏంటంటే సమ్ పెన్స్ ఆర్ పేపర్స్. సమ్ పెన్స్ ఆర్ పేపర్స్. సమ్ అంటే ఎట్లా రాస్తాం? ఇది పెన్. సమ్ పెన్స్ ఆర్ పేపర్స్. ఓకే. హ్మ్. సమ్ బ్లూ ఆర్ ఇంక్. బ్లూ ఒకటి ఇక్కడ ఇద్దాం. బ్లూ. ఇక్కడ మనకి సెకండ్‌ది ఉండని అక్కడనే. థర్డ్ స్టేట్మెంట్ చూస్తే ఆల్ పేపర్స్ ఆర్ ఇంక్ అన్నాడు. మనకి పేపర్స్ ఓకే. ఏమైంది? కంక్లూజన్ అదే స్టేట్మెంట్ 1లో ఏంటి? పెన్ ఆర్ పేపర్. పెన్, పేపర్ ఏసినాం. వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ పెట్టినాం. సో, నెక్స్ట్ ఏంటి? థర్డ్ స్టేట్మెంట్ రాద్దాం. ఎందుకంటే కనెక్షన్స్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ పెన్ను, పేపర్స్ అన్నాడు. సో, ఇక్కడ కూడా పేపర్స్ ఉంది. సో, పేపర్ నుంచి స్టార్ట్ చేస్తే బెటర్. సో, ఆల్ పేపర్స్ ఆర్ ఇంక్ అంట. ఆల్ పేపర్స్ ఆర్ ఇంక్ అంటే ఏంటి? పేపర్స్ లోపలేయాలి. ఇంక్ బయటేయాలి. పేపర్స్ ఇది పేపర్ సర్కిల్ లోపలేసినా, ఇంక్ సర్కిల్ బయటేసినా అంటే పేపర్ మొత్తం ఇంక్ లోపల ఉంది అన్నట్టు అంతే. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? సమ్ బ్లూ ఆర్ ఇంక్. బ్లూ ఇక్కడ ఉంది. సమ్ అంటే ఎట్లా ఇట్లా రాస్తాను. ఇట్లా ఈ సర్కిల్ వదిలేయండి. నేను ఫస్ట్ ఇది స్టార్ట్ చేసిన. ఇది తీసేయండి. సమ్ ఇంకు బ్లూకి సమ్ వేసేసిన. ఇప్పుడు కంక్లూజన్స్ చూద్దాం ఏముంటాయో. ఓకేనా? హ్మ్. సమ్ ఇంక్స్ ఆర్ పెన్స్ అంటే ఇంక్ ఇక్కడ ఉంది. ఇంకు ఇక్కడ ఉంది. పెద్ద సర్కిల్ ఇంకు. ఇదేమో పెన్ను. సో, మనము ఇప్పుడు ఒకటి ఇట్లా అబ్జర్వ్ చేస్తే సమ్ అంటే ఏంటి? ఇట్లా ఒక కనెక్షన్ ఉండాలి. అంటే ఆ సర్కిల్, ఈ సర్కిల్ కనెక్ట్ అయ్యి ఉండాలి. ఉందా? పెన్నుకి, పేపర్‌కి కనెక్ట్ అయ్యి ఉంది. అండ్ ఈ పేపర్ ఇంక్ లోపల ఉంది. సో, ఈ పెన్ను, ఇంక్ కూడా కనెక్ట్ అయ్యి ఉంది ఈ సర్కిల్‌కి. ఈ పెద్ద సర్కిల్‌కి, పెన్నుకు చిన్న సర్కిల్, ఈ పెద్ద సర్కిల్ ఇంక్‌కి కనెక్ట్ అయ్యి ఉంది కదా! ఇట్లా. ఎట్లుంది? ఇవి 2 కలిసి ఉన్నాయి సర్కిల్స్. సో, ఇది సమ్ అనేది కరెక్ట్ అయిద్ది అంతే. కలిపి ఉన్నాయనుకో సమ్ము కరెక్ట్ అయినట్టు అంతే. సమ్ పేపర్ ఆర్ పెన్. ఈ పేపరు, పెన్ను సమ్ ఉంది కదా! రైట్. మళ్ళా సమ్ బ్లూ ఆర్ ఇంక్. సమ్ బ్లూ ఆర్ ఇంక్. సమ్ ఉంది కదా! కలిపి ఉంది కదా! రైట్. సమ్ బ్లూ ఆర్ పేపర్స్. సమ్ బ్లూ. పేపర్ ఇక్కడ ఉంది. ఈ సర్కిల్‌కి ఏమైనా కనెక్షన్ ఉందా? ఈ సర్కిల్ ఇక్కడ ఉంది. ఈ సర్కిల్ ఇక్కడ ఉంది. సో, కనెక్షన్ లేదు. కనెక్షన్ ఉంటే సమ్ అనేది రైట్ అయ్యేది. కనెక్షన్ లేదు కాబట్టి రాంగ్. కనెక్షన్ అంటే ఏం లేదు. ఇట్లా, ఇట్లా కనెక్షన్ ఉన్నదనుకో. ఇట్లా అటాచ్ అయితే చాలు. కనెక్షన్ ఉన్నట్టే. సమ్ అయినట్టే. ఓకే. ఇది బ్లూ పేపర్. సమ్ బ్లూ ఆర్ పేపర్ కనెక్షన్ ఉందా? ఇది పేపర్ యొక్క సర్కిల్. ఇది బ్లూ యొక్క సర్కిల్. కనెక్షన్ ఉందా? లేదు. సో, రాంగ్. సో, ఇది రాంగ్ ఫోర్త్. ఆల్ బ్లూ ఆర్ ఇంక్ అంట. బ్లూ ఎక్కడుంది? బ్లూ ఆర్ ఇంక్. ఆల్ బ్లూ ఆర్ ఇంక్. ఎప్పుడైనా ఆల్ అంటే ఎట్లుంటది అని చెప్పాను? బ్లూ చిన్నది. బ్లూ లోపల బ్లూ లోపల ఉంటది. ఇంక్ బయటుంది. అప్పుడు ఆల్ అయిద్ది కదా! ఇక్కడ ఎట్లుందా? బ్లూ ఇంక్ లోపల ఉందా? లేదు కదా! పక్కకుంది. కనెక్షన్ ఉంది. బట్ ఇక్కడ ఆల్ అని అడుగుతున్నాను. ఆల్ బ్లూ ఆర్ ఇంక్ అని అడుగుతాను కాబట్టి బ్లూ ఇంక్ లోపల ఉండాలి. బ్లూ ఇంక్ లోపల ఉందా? లేదు. కనెక్షన్ ఉంది. బట్ బ్లూ ఇంక్ లోపల అయితే లేదు. సో, రాంగ్ ఇది. అంతే. ఓన్లీ 1, 2, 3 కరెక్ట్. అట్లా. నెక్స్ట్ క్వెషన్. నేను మీకేం చెప్తున్నానంటే ఎప్పుడైనా ఇప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చాను. సెకండ్ క్వెషన్ సమ్ ట్రక్స్ ఆర్ సైకిల్స్ అన్నాడు. ఎప్పుడైనా ఇది ఇంతకుముందు నేను రాశాను కదా! ఇట్లా పెన్ అంటే పెన్ను, పేపరు మొత్తం రాయొద్దు. షార్ట్‌కట్‌లో రాసుకోవాలి. ఇవి డిఫరెంట్ అంటే ఓన్లీ ఫస్ట్ లెటర్ రాస్తే సరిపోద్ది. ఇక్కడ 2 సేమ్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి నేను రాయలేదు. కానీ ఇక్కడ మీరు చూస్తే ఇది మొత్తం డిఫరెంట్ లెటర్స్. సో, మనము ఫస్ట్ లెటర్ రాస్తే సరిపోద్ది.
నేనిప్పుడు ఏంటి ట్రక్కుని టీ అని మాత్రమే రాస్తున్నా. టీ. సైకిల్‌ని సి అని మాత్రమే రాస్తున్నా. ఎందుకు అనంటే టైం సేవ్ చేయడానికి. మనకి ఎగ్జామ్‌లో ఎప్పుడైనా టైము ఎంత తొందరగా చూసామనేది ఇంపార్టెంట్. సో, అదే ఇంపార్టెంట్. సో, ఒకవేళ ఈ టీతోని ఇంకోటేదైనా ఉందనుకో, ట్రైన్ అని ఉందనుకో ఇక్కడ. అప్పుడు ఒక 2 లెటర్స్ రాసుకోవాలి. 2, 3 లెటర్స్ అంటే షార్ట్‌కట్‌లో మీ ఇష్టం ఉన్నట్టు రాసుకోవాలి అంతే. మీకు అర్థం కావాలి. ప్రాక్టీస్ చేస్తా ఉంటే అది అర్థమైతది. సమ్ ట్రక్ ఆర్ సైకిల్ అన్నాడు. టీ అంటే ట్రక్కు, సి అంటే సైకిల్. సమ్ పెట్టిన. సమ్ అంటే కలిపి రాసినాం అంతే. సమ్ బైక్ ఆర్ ట్రక్ అంటే. సో, బైక్ అంటే ఇది బైకు, ఇది ట్రక్కు. రాసినా కదా! బి అంటే బైక్ అని రాసినా. ఇది ట్రక్కు. ఓకే. నేను స్టేట్ స్పిన్ ట్రక్ అని రాసినా కదా! సమ్ ట్రక్ ఆర్ సైకిల్. సమ్ ట్రక్కు, సైకిల్ ఏసినా. సమ్ బైకు, ట్రక్ ఏసినా. ఓకే. కలిపి రాసినా. ఓకే. మన స్టేట్మెంట్స్ కంక్లూజన్‌కొస్తే సమ్ ట్రక్కు, బైక్స్ అని అడుగుతుండు. సమ్ ట్రక్ ఉంది. బైక్‌కి కనెక్షన్ ఉందా? ఉంది ఇక్కడ. ఇదే కనెక్షన్ అంటే గిదే. ఉంది కదా! ఉంది కదా! రైట్. ఆల్ సైకిల్ ఆర్ బైక్. ఆల్ సైకిల్, బైక్. ఆల్ సైకిల్ ఆర్ బైక్ అంటే ఎట్లుండాలి? సైకిల్ ఇట్లా లోపల ఉండాలి. బైక్ ఇట్లా బయట ఉండాలి. అంటే సైకిల్ బైక్ లోపల ఉండాలి. ఉందా? సైకిల్ ఎటెటో ఉంది. బైక్ ఎటెటో ఉంది. ఇది రాంగ్. సమ్ బైక్స్ ఆర్ సైకిల్. బైక్, సైకిల్‌కి లింక్ ఉందా ఏమన్నా? ఇదేమో ఇద్దికుంది. ఇదేమో ఇద్దికుంది. సో, రాంగ్. సమ్ సైకిల్ ఆర్ ట్రక్. సైకిల్, ట్రక్ కనెక్షన్ ఉంది. రైట్. అంతే. ఓన్లీ 1, 4 రైట్ అంతే. నెక్స్ట్ క్వెషన్. అండ్ మీకు నేను చెప్పేది గనుక యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్‌లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ఓకే. స్టేట్మెంట్స్. సమ్ ఏ, బి. ఎందుకంటే నేను ఓన్లీ ఫస్ట్ లెటర్ రాస్తున్నాను. ఎందుకంటే మనకు టైమ్ సేవింగ్ కావాలి కాబట్టి. ఓకేనా. అండ్ మరి మీరు స్టేట్మెంట్‌లో ఇంకోటేమన్నా ఏతోని స్టార్ట్ అయిందనుకో మళ్ళీ మీరు ఏ అని పెట్టి మళ్ళీ ఏ అని పెట్టుకోవద్దు. ఎందుకంటే మీకు కన్‌ఫ్యూజన్ అవుద్ది. ఓకేనా. మంచిగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏవి లేవు. సో, నేను ఏ అనే యాపిల్‌ని ఏ అనే పెడుతున్నా. ఓకే. సమ్ యాపిల్ ఆర్ బనానా. యాపిల్, బనానా. సమ్ బనానా ఆర్ క్యారెట్. బనానా, క్యారెట్. ఆల్ క్యారెట్ ఆర్ డ్రాగన్ ఫ్రూట్ అట. ఆల్ క్యారెట్ ఆర్ డ్రాగన్ ఫ్రూట్. సో, క్యారెట్ లోపల ఉండాలి. డ్రాగన్ ఫ్రూట్ బయట ఉండాలి. ఇట్లానే ఏసిన. ఓకే. ఆల్ క్యారెట్ లోపల ఉంది. డ్రాగన్ ఫ్రూట్ బయట ఉంది. ఆల్ డ్రాగన్ ఫ్రూట్ ఆర్ మ్యాంగో అంట. సో, డ్రాగన్ ఫ్రూట్ లోపల ఉండాలి. మ్యాంగో బయట ఉండాలి. సో, నేను ఇంకొంచెం పెద్దగా చేస్తున్నా. డ్రాగన్ ఫ్రూట్ లోపల ఉంది. మ్యాంగో బయట ఉంది. ఓకే. అండ్ సమ్ మ్యాంగో ఆర్ ఆరెంజ్ అంట. ఇక్కడ ఏస్తాను. ఎక్కడేసినా ఏం కాదు. ఇటేసినా ఎక్కడైనా ఏం కాదు. ఓన్లీ మ్యాంగోకి మనం లింక్ చేసి ఆరెంజ్ అని రాసినాం. ఓకేనా. అంతే. ఇప్పుడు మనం ఏం చేద్దాం. ఇది స్టేట్మెంట్స్ అయిపోయినాయి. ఇప్పుడు కంక్లూజన్స్‌ని చూద్దాం. సమ్ క్యారెట్ ఆర్ ఆరెంజ్. సమ్ క్యారెట్ ఆర్ ఆరెంజ్. సమ్ క్యారెట్ ఆర్ ఆరెంజ్. క్యారెట్‌కి అంటే సి, ఓకి కనెక్షన్ ఉందా? ఓ సర్కిల్ ఈడ ఉంది. సి సర్కిల్ ఈడ ఉంది. కనెక్షన్ ఉందా? డైరెక్ట్‌గా లేదు. సో, రాంగ్. సమ్ మ్యాంగో ఆర్ బనానా. సమ్ మ్యాంగో ఆర్ బనానా. ఎమ్‌కి, బికి కనెక్షన్ ఉందా అంటే ఇంగో పెద్ద ఎమ్ సర్కిల్ ఎమ్ ఈ బికి కనెక్ట్ అయింది. అంటే పెద్ద సర్కిల్ ఎమ్ బికి కనెక్టే ఉంది. ఇట్లా ఈ సర్కిల్ ఎమ్ ఈ బికి కనెక్ట్ ఉంది కాబట్టి రైట్. అట్లా. నెక్స్ట్ ఆల్ క్యారెట్ ఆర్ మ్యాంగో. సి. సి అనేది మ్యాంగో లోపల ఉండాలి. సి ఇక్కడ ఉంది. సి అనేది మ్యాంగో లోపలనే ఉంది. మ్యాంగో లోపలనే సి ఉంది కదా! ఆల్ క్యారెట్ ఆర్ మ్యాంగో. సి అంటే సి అనేది మ్యాంగో లోపల ఉండాలి. క్యారెట్ మ్యాంగో లోపల ఉంది కాబట్టి అంటే సి లోపల ఉంది. మ్యాంగో బయట ఉంది. అంతే కదా! రైట్. అంటే మీనింగ్ అర్థం చేసుకోవాలి. సమ్ అంటే జస్ట్ ఇట్లా కనెక్షన్ ఉండాలి. ఇట్లా 2 కనెక్షన్ ఉండాలి. ఒకవేళ ఆల్ అన్నాడనుకో ఒకటి ఫస్ట్ లోపల ఉండాలి. సెకండ్ బయట ఉండాలి. ఇట్లా సంథింగ్. ఓకేనా. నెక్స్ట్‌ది. ఓకే. ఫోర్త్ కంక్లూజన్ ఏంటి? సమ్ బనానా ఆర్ మ్యాంగో అంట. బనానా, మ్యాంగో కనెక్షన్ ఉంది కదా! బనానాకుంది, మ్యాంగోకుంది. సో, రైట్. అంతే. ఎందుకంటే ఇది బికి సికుంది. అండ్ ఈ సి ఎమ్‌ని అన్నిటిని కనెక్ట్ చేస్తుంది. సిని, డిని, ఎమ్‌ని బితోని కనెక్ట్ చేస్తుంది. సో, బికి, ఎమ్‌కి కనెక్షన్ ఉంది ఇక్కడ. ఫోర్త్ కంక్లూజన్ రైట్. అంటే సమ్ బి ఆర్ ఎమ్ రైట్. మళ్ళా ఆల్ క్యారెట్ ఆర్ ఎమ్. ఆల్ క్యారెట్ ఆర్ ఎమ్. సి ఎమ్ లోపల ఉందా? సి ఇక్కడ ఉంది. ఎమ్ ఇక్కడ ఉంది. సో, సి ఎమ్ లోపలనే ఉంది. చూడండి కదా సర్కిల్ ఎమ్ లోపలనే ఉంది. రైట్. ఆల్ యాపిల్ ఆర్ బనానా అంటే
ఏ అనేది బి లోపల ఉండాలి. ఏ అనేది బి లోపల ఉందా? లేదు. కనెక్షన్ ఉంది. కానీ ఏ బి లోపల లేదు. రాంగ్. సమ్ మ్యాంగో ఆర్ ఆరెంజ్. మ్యాంగో ఇక్కడ ఉంది. ఆరెంజ్ ఇక్కడ ఉంది. కనెక్షన్ ఉంది. ఇది మ్యాంగో సర్కిల్ ఇది పెద్దది. ఆరెంజ్ సర్కిల్ ఇది. కనెక్షన్ ఉంది. రైట్. అట్లా. సమ్ యాపిల్ ఆర్ మ్యాంగో. ఏకి ఎంకి కనెక్షన్ ఉందా? ఏ ఇక్కడ ఉంది. ఎం ఇక్కడ ఉంది. కనెక్షన్ లేదు. కనెక్షన్ అంటే ఇట్లా పక్కకు ఉంటేనే కనెక్షన్. ఇట్లా అంటుకున్న కనెక్షన్. ఎట్లా అంటుకుంటే కనెక్షన్. ఏకి ఎంకి డైరెక్ట్‌గా కనెక్షన్ ఉందా? లేదు. సో, రాంగ్. ఆల్ మ్యాంగో ఆర్ డ్రాగన్ ఫ్రూట్. ఎమ్ డి లోపల ఉందా? ఎమ్ డి లోపల ఉందా? లేదు. ఎందుకంటే ఎమ్ డి లోపల ఉండడం అంటే ఎమ్ ఎట్లుండాలి? డి బయట ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది? డి లోపల ఉంది. ఎమ్ బయట ఉంది. సో, ఇది రాంగ్. దీని మీనింగ్ ఏంటి? ఎమ్ డి లోపల ఉండాలి. కానీ ఇక్కడ లేదు కదా! డిఏ లోపల ఉంది. ఎమ్ బయట ఉంది. సో, ఇది రాంగ్. అట్లా. నెక్స్ట్ క్వెషన్. ఈ క్వెషన్ మీరు సాల్వ్ చేసి కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. ఈ క్లాస్ గనక మీకు వర్త్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవ్వచ్చు షేర్ చేయండి. థ్యాంక్ యూ.